సో ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఏదైతే విచారణకు కేసీఆర్ గారు హాజరు కావడం జరిగింది. సో మనం మాట్లాడితే ఈ అంశమే మనతో పాటు మాట్లాడడానికి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. అక్క, ఈరోజు కేసీఆర్ గారు అయితే విచారణకు హాజరు కావడం జరిగింది. సో కాళేశ్వరంలో అవినీతి జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఏమంటారు, నిజమేనా? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కుట్ర అని అంటాను. ముమ్మాటికి ఇది కుట్రనే చెప్తాను. ఎందుకంటే ఈ రోజు కాళేశ్వరం వల్ల తెలంగాణలో కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాన్ని చేయదలుచుకున్నారు. తెలంగాణలో సాగునీరు వ్యవసాయ రంగంలో ఎటువంటి అత్యద్భుతమైన పథకాలను మరియు ప్రాజెక్టులను తీసుకొచ్చారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నాయకులు, అంతెందుకు ప్రధానమంత్రి గారితో సహా ఎంతో మంది నాయకులు కాళేశ్వరాన్ని పొగిడిన సందర్భాన్ని చూసాం. కాళేశ్వరం అంటే ఏంటి? అసలు 3 బ్యారేజ్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1531 సొరంగాలు, 141 టీఎంసీల స్టోరేజ్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి పిల్లోని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది. మేడిగడ్డలో ఉన్న 7 బ్లాకుల్లో ఒక్క పిల్లరు కుంగిపోతే ఈరోజు ఇంత పెద్ద కుట్ర చేశారు కదా. ఒకటి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఇక్కడికి వచ్చి కాళేశ్వరం విషయంలో కుట్ర జరిగిందని నిప్పి నినదిస్తుంది. మరి మీకు కుట్రే కాకపోతే ఇంతమంది పోలీసులు ఎందుకు, మీడియా మీద నిర్బంధం ఎందుకు, ప్రజల మీద నిర్బంధం ఎందుకు, అరెస్టులు ఎందుకు, హౌస్ అరెస్టులు ఎందుకు? కమిషన్ ముందు ఒక విజన్తో కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పడానికి కేసీఆర్ గారు బయటకు వచ్చారు. ఒక్కసారి కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ సమాజాన్ని టచ్ చేసినట్టే. ఖచ్చితంగా ఢిల్లీకి గులాంగిరి చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు తెలంగాణ సమాజం బుద్ధి చెప్తారు. అంటే ఒక్క నోటీస్కే ఎందుకు ఇంత ఆగమైతా ఉన్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు, ఎదుర్కోవచ్చుగా అంటూ మాట్లాడుతాం, మేము ఎదుర్కోలేదా కేసులు అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కేసు ఏంటంటే ఓటుకు నోటు కేసు. ఇదేంటంటే కుట్ర. ఇక్కడ భయపడుతున్నది ఎవరు? పోలీసులను పెట్టుకున్న ఇప్పుడున్న ప్రభుత్వం. నిజంగానే వాళ్ళు భయం గురించి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎన్ని బారిగేట్లు, మీడియా మీద నిర్బంధము. ఇప్పుడు ఇంత 2-3 వేల 5,000 మంది పోలీసులను ఇక్కడ ఉంచి మేము భయపడుతున్నామంటే ఈ ప్రజలను చూసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి భయం లేదు. కాంగ్రెస్ అనేది కాళేశ్వరం అనేది నిప్పు లాంటి నిజం. ఖచ్చితంగా ఆ నిజాన్ని ఈ రోజు కమిషన్ ముందు చెప్పడానికే కదా కేసీఆర్ గారు బయటకు వచ్చారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్పే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. నిజం నిప్పు లాంటిది, నిజం నిలబడుతుంది. కాళేశ్వరంలో 1 ఎకరానికి కూడా నీళ్లు పారలేదని మాట్లాడుతా ఉన్నారు, ఏం చెప్తారు? ఈ రోజు అండి మొన్న ఇదే మంత్రివర్గము, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గం 20,33,000 ఎకరాల ఆయకట్టు అయ్యింది, సాగునీరు అందిందని చెప్పింది. మరి ఆ 20,33,000 ఎకరాల సాగునీరు కాళేశ్వరం నుంచే అయ్యిందని మీరే చెప్పినప్పుడు, మీ మంత్రివర్గంలో మినిట్స్ ఉన్నప్పుడు మరి మీరు ఎలా అబద్ధం చెప్తారు? ప్రజల ముందుకు వచ్చి పేపర్ అబద్ధం చెప్పదు కదా. రెండవది ఈరోజు హైదరాబాద్కు వాటర్ కూడా అందిస్తుంది కదా. కాబట్టి మీరు ఎన్నన్నా అబద్ధాలు చెప్పండి, నిజం అనేది ఒకటి ఉంటుంది. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనికిరాదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ అంటే పూర్తి చేసి ఓపెనింగ్ చేస్తామని మొన్న ఆలేరులో కూడా చూసాము. సో ఆలేరులో కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఆలేరులో ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ కూడా కాళేశ్వరంలో ప్రాజెక్ట్ బాగా ఒకటండి. కాళేశ్వరం అనేది చిన్న వ్యవస్థ కాదు, చిన్న సిస్టమ్ కాదు. కొన్ని వందల వేల చెరువులను నింపింది కాళేశ్వరం. 141 టీఎంసీల స్టోరేజ్ వాటర్ ఉంది కాళేశ్వరంలో. దాదాపు మీరు ప్రాణహిత చేవెళ్ళ తమ్మిడిహట్టి దగ్గర మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము హయాంలో ఉన్నప్పుడు మీకు నేషనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకురావడానికి రాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకురావడానికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అదే కేసీఆర్ గారు ప్రయత్నించి అది సాధ్యం కాకపోతే అంతకంటే గొప్పగా సాగునీరు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. 11 టీఎంసీలకు ప్రాణహిత చేయవెళ్లకు మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? అసలు 141 టీఎంసీల స్టోరేజు మొత్తం సిస్టమ్ చూడండి, వ్యవస్థ చూడండి. కాళేశ్వరంలో ఎన్ని చెరువులు నిండినాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి. ఇవన్నీ చూసి ఈవెన్ పొలం పోయిన వాళ్ళకు R&B డిపార్ట్మెంట్ నుంచి కట్టించిన హౌసెస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ కావచ్చు, ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మీరు కాళేశ్వరానికి అయిన బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి చెప్తే ఎట్లా అండి? ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ అవినీతి చెప్తే మరి పంపు హౌస్లకు ఎవరు పెట్టినట్టు, ఈ పనులన్నిటికీ ఎవరు పెట్టినట్టు, ఆ వ్యవస్థ అంతా ఎట్లా నడిపినట్టు? మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, నోటికి అబద్ధం అనేది తెలుసు కదా. అబద్ధం ఊరు దాటే నిజం అనేది గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటుతుంది అంటారు కదా. అలా దాటింది, దాన్ని తిప్పి కొడతారు.